లాయర్ ఝాన్సీ గారు. వెల్కమ్ అండి. మిమ్మల్ని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. కూర్చోండి. అవును, తమరు ఇలా దయచేశారేంటో? ఏం లేదు మేడం, మీతో మాట్లాడాలనిపించింది, వచ్చాను. అవునా? నాతో పోట్లాడే నీకు మాట్లాడాలి అనిపిస్తుందా? ఇది చాలా విచిత్రంగా ఉందే. సరే, ఏంటో చెప్పండి. మిమ్మల్ని చూస్తుంటే చాలా జాలేస్తుంది మేడం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును మేడం, ఒకప్పుడు మృణాలిని గారంటే చాలా గొప్ప లాయర్. నల్ల కోట్తో కోర్టులో అడుగు పెడితే ప్రత్యర్థుల అబద్ధపు కోటలు బద్దలు కొట్టే సింహ స్వప్నం తనను చూశాకే నేను లాయర్ అవ్వాలనుకున్నాను. గట్టిగా అనుకుంటే నిలబడతావనే ఆత్మవిశ్వాసాన్ని నాలో నింపారు. నాకే కాదు, చాలా మందికి తనొక రోల్ మోడల్. అలాంటిది ఈరోజు ఇంతలా దిగజారుతారని నేను అనుకోలేదు. షట్ అప్! మైండ్ పని చేయట్లేదా? ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? నేను చెప్పింది నిజమే కదా మేడం? ఝాన్సీ! ఎస్, ఝాన్సీనే. గౌతమ్ గారి కేసు గెలిచిన రోజే మీరు నన్ను శత్రువులా డిక్లేర్ చేశారు. బద్ధ శత్రువులా? ఎస్, యూర్ రైట్ మేడం. ప్రతి సిచ్యువేషన్ ని మీకు అనుకూలంగా మార్చుకుని అడుగడుగునా నన్ను దెబ్బ కొడతానని ఛాలెంజ్ విసిరారు. మీ ఛాలెంజ్లు కేవలం నా మీద చూపించండి. ఒక గొప్ప వ్యక్తితో తలపడుతున్నానని ఆత్మ సంతృప్తితో పోరాడతాను, అంతేకాని అభం శుభం తెలియని పిల్లల మీద ఎందుకు చూపిస్తున్నారు? నన్ను గెలవడం కోసం పిల్లల్ని అడ్డు పెట్టుకుని స్థాయికి దిగజారిపోయి మిమ్మల్ని మీరే తక్కువ చేసుకుంటున్నారు. వాట్ నాన్సెన్స్! నిన్ను గెలవడానికి పిల్లల్ని అడ్డు పెట్టుకోవడం ఏంటి? నాకు నిజం తెలిసిపోయింది మేడం. అసలు ఆ రాజయ్య వాళ్ళు స్వీటీ కోసం ఇంటికి వచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది. కానీ వాళ్ళు ఈ రోజున ఆఫీస్కి వచ్చి మీరే అదంతా చేశారని చెప్పడంతో నా డౌట్ క్లియర్ అయిపోయింది. కేవలం నన్ను దెబ్బ కొట్టడం కోసం మీరు స్వీటీ కన్న వాళ్ళని కనుక్కుని ఒక మెట్టు దిగి మరీ ఆ బస్తీ వాళ్ళని వెళ్లి కలిశారు. మీరే వాళ్ళ వెనకుండి ఇదంతా నడిపిస్తున్నారు. ఆపుతావా? అసలు ఈ మృణాలిని అంటే ఏమనుకుంటున్నావు? గెలవడం కోసం అడ్డమైన దారులు తొక్కే చిల్లర మనిషిని కాదు నేను. అయితే స్వీటీ కన్న వాళ్ళని ఎందుకు కనుక్కున్నారు? మరి నువ్వు కూడా వాళ్ళ గురించి తెలుసుకోవాలని ట్రై చేసావు కదా? ఎందుకు? చెప్పు ఝాన్సీ. వాళ్ళెవరో తెలిస్తే స్వీటీకి బోన్ మ్యారో ట్రీట్మెంట్ చేయించొచ్చు అనుకున్నాను కదా? ఎగ్జాక్ట్లీ, నేను కూడా అందుకే కనుక్కున్నాను. కాకపోతే వాళ్ళెవరనేది నీకు తెలియలేదు, నాకు తెలిసింది అంతే. నేను నమ్మను మేడం. నాకు అది అనవసరం. అయినా ఒకరిని నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. కాకపోతే ఇందులో నాకు స్వార్థం ఉంది. ఒక కూతురుగా నేను మా నాన్న ప్రశాంతంగా ఉండాలనుకున్నాను. ఆయన కోరుకున్నట్టు పిల్లలు ఇక్కడి నుంచి పంపించాలన్న స్వార్థం తప్ప వాళ్ళ నడ్డు పెట్టుకొని నిన్ను సాధించాలనే దురుద్దేశం నాకు ఏ కోశానా లేదు. నాకు ఎప్పుడు నీతో శత్రుత్వం ఉంటుంది, యుద్ధమూ ఉంటుంది. కానీ వేదిక ఏదో తెలుసు కదా, కోర్ట్. అదే మన రణరంగం. అక్కడే నిన్ను చిత్తుగా ఓడిస్తాను. ఈ మృణాలిని ముందు నువ్వు మోకరిల్లేలా చేస్తాను. నువ్వు ఏనుగు ముందు ఎలుక లాంటిదానమని నిరూపిస్తాను. ఇదే నా ఛాలెంజ్. మీ ఛాలెంజ్ని ఎప్పుడూ నేను యాక్సెప్ట్ చేస్తాను మేడం. కానీ ఇంతకు ముందు జరిగిన విషయం పక్కన పెట్టండి. ఇకనైనా మన మధ్యలోకి పిల్లల్ని తీసుకురాకండి.
నిన్ను గెలవడానికి అలాంటి పనులు చేయాల్సిన అవసరం నాకు లేదు. ఈ మృణాలిని ఎప్పుడు అంత స్టూప్ డౌన్ అవ్వదు. నేను గట్టిగా అనుకుంటే చాలు, విజయ్ గర్వంతో ఎగిరిపడే నువ్వు పాతాళానికి పడిపోతావు. అయినా నువ్వు నా మీద జాలి పట్టం కాదు, ఈ మృణాలిని ఇంత తక్కువ అంచనా వేస్తున్నందుకు నీ మెచ్యూరిటీ లెవెల్ మీద నేను జాలి పడుతున్నాను. కానీ నీ పతనం చూడకుండా వదిలిపెట్టను ఝాన్సీ. ఓటమిని అంగీకరించడానికి సిద్ధంగా ఉండు. ఢమరుక ఢమరుక బాజే ఢమర ఢమర ఢం 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 రే ప్రళయం విలయం పరుగులు పెడితే బలిర బలిర కీచక చోరే ఢమరుక ఢమరుక బాజే ఢమర ఢమర ఢం 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 రే ఉరుమురు మెరుపురు ఉరుకులు పెడితే బలిర బలిర అసురార్చకులే కిరాతకాలే కృషించిపోవా త్రిశూల రుద్రుడు తెగబడితే అరాచకాలే హరించిపోవా దినేంద్రుడింకా ఎగబడితే దురాగతాలే దహించిపోవా దయామయుడిలో సెగబుడితే వినాశనాలే నశించిపోవా విశాల హృదయుడు పగబడితే. అరే అరే ఏంది? అరే అన్నా నమస్తేనే. నన్నెందుకు తోలుకురామన్నారన్నా? బిడ్డను తెనికే ఇంకా గడువు ఉంది కదా, నేను గాపంలోనే ఉన్నా. ఎట్టో కట్ట బిడ్డను తోలుకొస్తా. ఆండవా, నిన్ను నమ్మేదికి లేదు సామె. నువ్వు రొంబ మోసం చేసే మనిషివే. రేయ్, అందితే జుట్టు లేకపోతే కాళ్ళు, కాళ్ళు పట్టుకునే రకం నువ్వు. అయ్యో లే అన్నా, నీ కాళ్ళకి అట్లా చేయను నేను. చేస్తే నువ్వు ప్రాణాలతో ఉండవు కదా. కానీ ఇప్పుడు నేను నిన్ను ఇక్కడికి ఎందుకు పిలిచినానంటే పరిస్థితి ఎంత మాదిరి ఉందో చెప్పడానికే. సమజ్ కాలేదన్నా. ఏం లేదురా, ఆ బిడ్డ దుబాయ్ పార్టీకి రొంబ నచ్చింది. పని జరిగేలా చూస్తే అడిగినంత దుడ్డు ఇస్తామని చెప్పి పూడ్చినారు. నిజమా అన్నా? లేకపోతే నీతో తమాషా చేస్తాననుకున్నావా? గది కాదన్నా. యో, చెప్పేది పూర్తిగా ఇను స్వామి. ఈ పని చక్కగా చేస్తే ఆ దుబాయ్ సామికాడ నా లెవెల్ పెరిగి పొడుస్తుంది, నా దందాకే దర్జా పెరిగి పొడుస్తుంది. అంతేకాదు స్వామి, నీ మీదున్న కేసులని మాఫీ చేయించి పొడుస్తా. నిన్ను కూడా దుబాయ్ షేకుని చేస్తా, మొత్తం షేక్ ఆడించవచ్చు. అంటే పెద్ద పెద్ద బంగ్లాలో ఉండొచ్చా? పెద్ద పెద్ద కార్లలో తిరగొచ్చా? ఫారిన్ మందు కూడా తాగొచ్చు. ఓరి నాయనో,